హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎండాకాలం వచ్చేసింది కదా, వడియాలు పట్టుకున్నారా? అస్సలు ఎండతో పని లేకుండా, ఇంకా ఉడకపెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న టీ కప్పుతోటే 50 వడియాలు పట్టుకోవచ్చండి. ఇంతకీ దేంతో అంటారా? సగ్గుబియ్యంతోనండి. భలే కరకరలాడుతూ సూపర్ టేస్టీగా మనకి శ్రమ లేకుండా పట్టుకునే వడియాలు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా భలే ఉన్నాయి. అసలు ఎంత కరకరలాడుతున్నాయోనండి. చాలా ఈజీ, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, మీకు కరం సౌండ్ వినిపిస్తాను. భలే కరకరలాడుతున్నాయి కదా. మీరు కూడా పట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే చిన్న కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఆ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పుడు నీళ్ళని వేసుకోండి. నేను సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు కడుక్కున్నానండి. కడిగిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేసి 1 గంట నాననిచ్చాను. మీరు సాయంత్రం పూట ఈ ప్రాసెస్ చేయండి. సాయంత్రం 6 గంటలు 7 గంటలు ఆ సమయం అప్పుడు కనుక మీరు నానపెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయి. చూడండి, 1 గంట తర్వాత చూస్తే ఎంత బాగా నానిపోయినాయో. డబుల్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కొలత ప్రకారంగా 5 కప్పులు నీళ్లు తీసుకోండి. కరెక్ట్ కొలతండి 5 కప్పులు నీళ్ళు అనేది. మీరు మెజర్మెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ని నీళ్లు పోస్తున్నాము, పల్చగా ఉంటాయేమో వడియాలు అనుకుంటారేమో. పల్చగా ఉంటేనే తొందరగా ఎండుతాయండి. ఇంకా మనకి ఎండతో పని లేదు కాబట్టి నీళ్ళైతే ఇన్ని కంపల్సరీ పోసుకోవాలి. ఈ వడియాలైతే చిన్న పిల్లలు కూడా పట్టేస్తారు, అంత ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఆ వాటర్ని పొయ్యి మీద పెట్టేసేసి బబుల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇందాక మనం నానపెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, దాంట్లో ఆ మసులుతున్న నీళ్ళని పోసేసేయండి. పోసేసినాక ఒకసారి స్పూన్ తీసుకొని మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేస్తే ఏంటంటే మనకి వాటర్ అనేవి సగ్గుబియ్యానికి చక్కగా పడతాయి. ఇంకా మూత పెట్టేసేసి రాత్రంతా కూడా అలా వదిలేసేసేయండి. వదిలేస్తే మనకి మార్నింగ్కి చక్కగా నానిపోతాయి. ఇది డెఫినెట్గా ప్రాసెస్ ఈవినింగ్ మాత్రమే చేయండి. అప్పుడే ఏంటంటే సగ్గుబియ్యం ఎక్కువ టైం తీసుకొని బాగా నానతాయి. ఇంకా డబల్ త్రిబుల్ ఏంటంటే చాలా లావ్ అయిపోతాయి సగ్గుబియ్యం నానిపోయి. చూస్తున్నారు కదా మీరు, ఇది మార్నింగ్ అనమాట. అంత బాగా నానతాయి. చూడండి, అలా నానితేనే మనకి స్మూత్గా వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, వాము 1 టేబుల్ స్పూన్ ఫుల్, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాను. మిగతా వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మీరు వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇంకా పల్చగా వచ్చినా కూడా ఇబ్బంది లేదండి. కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి మీరు ఆ వాటర్ తోటి మిక్సీ పట్టుకున్నారంటే చక్కగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. వాము మీకు ఇష్టం లేకపోతే వేయకండి, నువ్వులైనా వేసుకోవచ్చు, వాము ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇంకా ఈ వడియాలు పట్టుకోవడానికి మనం నీడలో ఆరపెట్టుకుంటాం కదా, ప్లాస్టిక్వి మన ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదండి, సంచులు. అలాంటివి కట్ చేసుకొని ఇలా గాజులు పెట్టుకోండి. ఫస్ట్ గాజులో ఈ వడియ పిండిని వేసేసేయండి. వేసేసి స్ప్రెడ్ చేయండి. అలాగే ఉంచారంటే మళ్ళీ ముద్దలు ముద్దలుగా ఉంటుంది. మనం అట్టుకి ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఒక వడియం అట్లా వేయగానే మళ్ళీ అదే గాజును తీసి పక్కకు పెట్టి మళ్ళీ గరిటెతోటి వేసి స్ప్రెడ్ చేసుకోండి. చాలా ఈజీగా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నప్పుడైనా సరే మీరు ఇలా పెట్టమన్నారంటే వాళ్ళకి ఆటలాగా చక్కగా పెట్టేస్తారు. అలాగా అరేంజ్ చేసేసుకోండి. నాకు కప్పుకైతే 50 వడియాలు వచ్చినాయి. ఇంకా కరెక్ట్గా షేప్ కూడా రౌండ్గానే వస్తుంది, మనం గాజును ఉపయోగించాం కాబట్టి. కొన్ని చోట్ల కవర్ అనేది మడతలు ఉంది కాబట్టి నాకు షేప్ అలా వచ్చింది. పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం విడిగా పెట్టాలంటే రౌండ్ షేప్ అయితే రావు. అలా పెట్టుకున్న వాటిని చక్కగా ఆరపెట్టుకేసి పొద్దున్నే నేను 9 గంటలప్పుడు పెట్టానండి. సాయంత్రానికి చూడండి వాటికవే లేచి వచ్చేస్తున్నాయి. అలా లేచి వచ్చినాయి అంటే మనకి వడియాలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన వడియాలని ఎండలో నేను ఒక 2 డేస్ పెట్టానండి. 2 డేస్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అని చెప్పని. ఎక్కడ నిల్వ ఉంటాయండి,
ఇలా వేశాను, అలా తినేసేశారు. అప్పుడే అయిపోయినాయి. అంత బాగున్నాయండి టేస్ట్. ఇంకేముంది, చిన్న వడియాన్ని, సారీ అండి వాయిస్ బాగాలేదు కొంచెం జలుబు వల్ల, వడియం అలా నూనెలో వేయంగానే అదేమో పెద్దగా స్ప్రెడ్ అయిపోయిందండి. అసలు చిన్న చిన్న వేపుతుంటే అవి పెద్దగా వచ్చేసినాయి. ఇంకా అసలు తింటుంటే టేస్ట్ అయితే ఎంత బాగున్నాయో అండి. నేను ఇవాళ ఒక పూటకే అయిపోతాయా అని చెప్పని అనుకున్నా వేపేటప్పుడు, కానీ ఒక్క పూటకే అయిపోయినాయండి. అంత బాగున్నాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. ఎండతో పని లేకుండా, ఉడకపెట్టాల్సిన శ్రమ లేకుండా చక్కగా ఆడతా పాడతా పెట్టే ఈ వడియాల్ని మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, ఇంకా తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. డెఫినెట్గా మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ అవుతుందండి ఇలాంటి మంచి మంచి వంటకాలని పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఏపీ గుంటూరు నుంచి చేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ దట్. మీరు పలానా చోట నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.